హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ చలికి అసలు ఏం తినాలి అనిపించట్లేదు కదా. వేడి వేడిగా ఒక్కసారి ఈ అన్నం ట్రై చేయండి. బిర్యానీలు, పలావులు ఎలానో ఈ రైస్ కూడా అలా గుర్తు చేసుకొని మరీ తింటారు. అంత బాగుంటుంది. ఈ వేడి వేడిగా పొగలు వస్తున్నప్పుడు మాత్రమే ఈ అన్నం అనేది బాగుంటుంది. ఇలా చేసుకొని దీంట్లోకి ఒక్క ఉల్లిపాయ పెట్టుకొని ఒక ముద్ద పెట్టుకుంటే నోటికి పట్టిన తుప్పు మొత్తం వదిలిపోతుంది. జ్వరము ఏది ఉన్నా కానీ నోటికి సరిగా తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి కంపల్సరీ అన్నం అనేది వేసుకోండి. మనం దీనికోసం అయితే మనం పెద్దగా ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే నేను మార్నింగ్ వండిన అన్నం నైట్కి ఇలా ప్రిపేర్ చేశాను. చల్లన్నం అంటే ఇంట్లో ఎవరు తినడం లేదు అసలు. అందుకని ఇలా ట్రై చేయండి. పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడిగి మరీ చేయించుకుంటారు. అంత దానికోసం మార్నింగ్ వండిన అన్నం ఉంటుంది కదా, అదొక గిన్నెలోకి తీసుకొని ఇలా మొత్తం గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొద్దిగా చిటికెడంత పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది తీసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇలా రైస్ మొత్తం పట్టేలా బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ అన్నాన్ని ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఈ పల్లీలు అనేటివి వేసుకోవాలి. ఇలా పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులు ఇవన్నీ పోపు పెట్టుకునేటివి ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని దాంట్లోకి ఒక 2 ఎండుమిర్చి తీసుకొని అటు ఇటుగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా కలిపేసుకొని తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ అన్నాన్ని దీంట్లో వేసుకొని కలిసేలా కలుపుకోవాలి. మొత్తం ఈ పోపు అనేది అన్నం కలిసేలా ఇలా కలుపుకున్న తర్వాత ఈ అన్నం మొత్తం చిట్పట్ అనాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది ఈ రైస్ అనేది. తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని వేడయ్యేంత వరకు చూసి ఇలా అన్నం వేసుకొని అటు ఇటుగా అనుకుంటే కాదండి, ఇది ఎక్కువగా ఫ్రై కావాలి. ఎందుకంటే బాగా వేడి కావాలి. ఇట్లా కలుపుకోవడం వల్ల కిందిది పైకి పైది కిందికి వేయడం వల్ల వేడి ఎక్కువ అవుతుంది కదా. అలా వేడిగా ఉన్నప్పుడే ఈ అన్నాన్ని తినాలి. టేస్ట్ అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరికి మనం బిర్యానీలు, పలావులు ఎలా గుర్తు చేసుకుంటాము, ఈ రైస్ కూడా అలానే చేసుకుంటాము. ఎక్కువ ఫీవర్ వచ్చినప్పుడు నోటికి ఏం తినాలనిపించినప్పుడు కారంగా ఒక్క ముద్ద తింటే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా అన్నం మొత్తం రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ఉల్లిపాయ పైనుంచి ఇలా పొడుగా కట్ చేసుకొని మధ్యలో పెట్టుకుంటూ తినండి. టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది. ట్రై చేయండి కంపల్సరీ. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. టేస్ట్ కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్ చేసుకోండి ప్లీజ్.